పాటలు పాడుకుందాం. పాటల ద్వారా ప్రభువును గణపడతాం. 89వ పాట పాడదాం. పాత పుస్తకాల్లో 87వ పాట. సాగిలపడి బ్రతుకుదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసు. పాట సంఖ్య 89. సాగిలపడి బ్రతుకుదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిలపడి బ్రతుకుదము
112వ పాట పాడదాము. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు. ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు. 112వ పాట. పాత వాటిలో 110వ పాట. కలిసి పాడి అద్భుతయాగమందు అందారికై బలిగై అద్భుతయాగమందు అందారికై బలిగై అందారి పాపములకు ప్రాయశ్చిత్తమతి అందారి పాపములకు ప్రాయశ్చిత్తమతి ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతును రక్షణనిచ్చినావు స్మరించుచు స్తుతింతును రక్షణనిచ్చినావు శాశ్వతమై మేమున్నాం మోసేను పంపితివి శాశ్వతమై మేమున్నాం మోసేను పంపితివి యేసుకివి సకలుగా నీ నామమును యేసుకివి సకలుగా నీ నామమును
703వ పాట. పొందితిని నేను ప్రభువా నిన్నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవి 703వ పాట. పాత పాటలో 727వ పాట. పొందితిని నేను ప్రభువా నిన్నుండి, ప్రతి శ్రేష్ఠ ఈవి నీ భువియందు. పొందితిని
శిలువ ధ్యానం కొరకై గాయములను నా కొరకై పొందాను. క్రీస్తు ప్రభు 167వ పాట 167 మొదటి చరణం చివరి చరణం 167వ పాటలో మొదటి చరణం చివరి చరణం గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. సురూపమైన సొగసైన లేదు ఉత్సాహభరితున్నాయను. సురూపమైన సొగసైన లేదు ఉత్సాహభరితున్నాయను. జ్ఞానికస్తుడా జ్ఞాపూయముందే వింటించి వింటిరి మొదలు. జ్ఞానికస్తుడా జ్ఞాపూయముందే వింటించి వింటిరి మొదలు. ప్రభు యొక్క వాక్యము ఆరాధనకు సహాయకరంగా ఉండటానికి ముందు ఒకరు ఆరాధన వర్తమానం కొరకై ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. ప్రేరేపించబడిన వారు తల వంచి మోకరించి ఒకరు ప్రార్థన చేయాలి. తండ్రి పరిశుద్ధ సర్వాధికారి ప్రభునందు ప్రియులారా, దేవుని ఘనుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి
ఆరాధనకు సహాయకరంగా దేవుని యొక్క వాక్యంతో నుంచి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ప్రభు నా తలంపులను ప్రభును ఆరాధించటకులకై మనల్ని సిద్ధపరిచి దీవించును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆరాధనకు ముందు ఎందుకు ఈ తలంపులను మనం వింటామనంటే, ప్రతిసారి ప్రభువును ఆరాధించడానికి మనం వచ్చినప్పుడు ప్రభువుని ఆరాధించేటువంటి విధానం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అంటే ఆయన్ను ఆరాధించటం ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, ఆయన గురించినటువంటి విషయాలు ఎప్పుడైతే మనకు తెలుస్తాయో అప్పుడు మాత్రమే ఆయన్ను సరిగా ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక గొప్ప వ్యక్తికి సన్మానం చేస్తున్నారు. ఆ సన్మానం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి నిలబడి మాట్లాడుతూ అసలు ఇక్కడికి ఈ గెస్ట్గా వచ్చిన అతని పేరేంటి అని అడిగాడు. చాలాసేపు మాట్లాడిన తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మాట్లాడిన తర్వాత ఆయన గురించి మాట్లాడిన తర్వాత ఏమన్నాడు చెప్పండి? ఇప్పటిదాకా మాట్లాడింది ఎవరి గురించి? ఆయన గురించి ఏదో చెప్పాడు, కానీ ఆ తర్వాత ఏమడిగాడు అంటే అసలు వచ్చిన ఆయన పేరేంటి అని అడిగాడు. అంటే ఆ కూర్చున్నటువంటి వ్యక్తి గురించినటువంటి ఏ విషయం కూడా ఏంటి చెప్పండి అతనికి తెలియదు. కానీ అతన్ని పొగడాలి కాబట్టి ఏం చేశాడు, అక్కడ ఆ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఏం చేశాడు, ఆయన పొగిడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, లోకంలో ఉన్నటువంటి వారు ఇలాగన పొగడ్తలు లేకపోతే ఒకరిని హెచ్చించడం, ఒకరిని గనపరచడం మనం చూస్తూ ఉంటాం. కానీ మనం ఆరాధించడానికి వచ్చింది మనుషుని కాదు. మనం ఎవరిని ఆరాధించడానికి వచ్చాం చెప్పండి? దేవాది దేవుణ్ణి. మాట చేత ఆయన ఆకాశమును భూమిని సర్వ సృష్టిని కలగజేసినటువంటి గొప్ప సృష్టికర్తని, మనని కలగజేసిన వారిని, మనను రక్షించిన వాడని, మనని పోషిస్తున్న వారిని మనము ఆరాధించడానికి మనం వచ్చాం. కాబట్టి మన ఆరాధన ఎలా ఉండాలి అంటే, ఆయనను గురించి తెలుసుకొని ఆయన ఆరాధించే వరంగా మనం ఉండాలి. ఆయన గురించి తెలియకుండా ఆయన్ను ఆరాధించలేదు, ఆయన గురించి తెలుసుకోకుండా ఆయన్ను కనపరచలేదు, ఆయన హెచ్చించలేదు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆరాధన వర్తమానాన్ని మనం వినటానికి సిద్ధపడి వచ్చామో, మన హృదయాలను ఈ రీతిగా సిద్ధం చేసుకోవాలి. ప్రభువా, ఈ దినము నాకు నువ్వు ఏ రీతిగా ప్రత్యక్షపరచబడాలని ఆశపడుతున్నాను. ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆయన ప్రత్యక్షపరచబడతాడు. ఆయన అబ్రహాముతో అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని అన్నాడు. మోసేతో ఆయన ఏమన్నాడు చెప్పండి? నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పేసి అన్నాడు. ఒక్కొక్కరికి ఆయన ఒక్కొక్క విధంగా ఆయన దర్శనమిస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పరిపాలన చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తిగా ఆ దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే నీకు నాకు ఆయన ఎలాంటి వాడిగా ఆయన ప్రత్యక్షపరచబడుతున్నాడో, ఎలాంటి వ్యక్తిగా ఆయన కనపరుచుకుంటున్నాడో దానిని ఆధారం చేసుకుని మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధన చేయాలి. కేవలం నోటి మాటల చేత ఆరాధన కాదు. కేవలం లేకపోతే అందరూ ఆరాధిస్తున్నారు కదా అలాగనే నేను కూడా ఆరాధన చేస్తానని చెప్పేసి అలాగ ఆరాధించడం కాదు. కానీ మన హృదయంతో నిజంగా నీవు ప్రభువుని ఎలాగ ఎరిగావో అలాగున ప్రభువుని ఆరాధించడం ప్రభువుకి ఇష్టం. అది ఒక చిన్న మాట అయినా పర్వాలేదు, లేకపోతే ఒక చిన్న పాట అయినా పర్వాలేదు. కానీ దేవుని నీవు ఎలాగ ఎరిగావో, ఎలాగ తెలుసుకున్నావో అలాగునే ప్రభువుని ఆరాధించాలి. ఆయన నీకు ఎలాగ ప్రత్యక్షపరచబడ్డాడో ఆ రీతిగానే ప్రభువుని ఆరాధించడం. అందుకే ఆరాధనకు సిద్ధపాటుగా మనం ఏం చేస్తామనంటే, ఆరాధనలో కొన్ని తలంపులను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇవి కేవలం కొన్ని తలంపులు మాత్రమే. ఇక్కడ రోమీలకు పౌలు రాస్తూ ఆయన ఒక చక్కటి మాటను ఆయన తెలియపరుస్తూ వచ్చాడు 30వ వచనంలో. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెనో అనేటువంటి మాట. ఎవరిని పిలిచెనో వారిని ఏం చేశారంట? నీతిమంతులుగా తీర్చెను అనేటువంటి మాట. ఆ తర్వాత ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని ఏం చేశారంట? మహిమ పరిచెను అనేటువంటి మాట మనం చూస్తాం. ఈ 3 మాటలు అక్కడ మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా నిర్ణయించి ఏం చేశారంట? పిలిచాడు. నిర్ణయించి ఏం చేశాడు చెప్పండి? పిలిచాడు. పిలిచిన వారిని ఏం చేశాడు?
నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన వారిని ఏం చేశాడు చెప్పండి? మహిమపరిచాడు. చూడండి, ఇది మన జీవితాల్లో జరిగినటువంటి అతి గొప్ప ప్రాముఖ్యమైనటువంటి స్టేజెస్గా మనం చూస్తాం. ఫస్ట్ ఆయన నిర్ణయించుకున్నాడు. నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని మనం ఆలోచన చేద్దాం. మనం మామూలుగా ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, ఎలాంటి వస్తువుని తీసుకోవడానికి ఇష్టపడతాం చెప్పండి? ఒక మిక్సీ కొనడానికి వెళ్ళాం అనుకోండి. మిక్సీ కొనడానికి వెళ్ళినప్పుడు ఏదైతే మిక్సీ పాడైపోయిందో ఈ షాప్లో, ఏదైతే ఆల్రెడీ రిపేర్కి వచ్చిందో, ఏది అస్సలు బాగా పనిచేయదో అలాంటి మిక్సీ చూపియండి అని అడుగుతామా చెప్పండి? ఏమడుగుతాం? మంచిది. మంచిది అంటే మళ్ళీ దాంట్లో కూడా మంచి కంపెనీది, మంచి క్వాలిటీది. ఒకవేళ 500 అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ మాకు ఏ మిక్సీ కావాలి? మంచి క్వాలిటీ ఉన్న మిక్సీ, చాలా రోజులు రావాలి మాకు ఆ మిక్సీ అన్నట్టుగా ఏం చేస్తాం చెప్పండి? మంచి దాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. మంచిది ఏదైతే మంచి లక్షణాలు ఉన్నాయో వాటిని. కూరగాయల షాపుకు పోయినప్పుడు కూడా మనము టమాటాలు తీసుకుంటున్నాం అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? మంచి టమాటాలు మన బొట్టులో వేసుకుంటాం. వెజిటేబుల్స్కి పోయినా అంటే ఒకరోజు తిని పారేసేటువంటి ఆ వెజిటేబుల్స్ని కూడా మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం చెప్పండి? మంచి వాటిని, లోపము లేని దాన్ని, సరి అయిన దాన్ని, ఏది గొప్పదో, ఏది ఘనమైనదో, ఏది ప్రఖ్యాతి కలిగినదో, ఏది మంచి పేరున్నదో దాన్నే తీసుకోవడానికి ఏం చేస్తాం చెప్పండి? మనము ఇష్టపడతాం. అలాగైతే మరి మన సెలెక్షనే అట్లుంటే దేవుని సెలెక్షన్ ఎట్లుండాలి? ఇప్పుడు నేనే పోయి ఒక 3,000 రూపాయల మిక్సీ కొనుక్కున్నాను అనుకోండి, ఎమ్మెల్యే లేకపోతే ఇంకా గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు 3,000లో కొంటారా చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా గొప్పది కొంటారు. ఇంకా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటిది ఏదన్నా మిక్సీ ఉంటే చెప్పండి నాకు. ఇంకా మంచి కంపెనీది కావాలి, మంచి గొప్పది కావాలి, ఘనమైనది కావాలి. ఒకవేళ డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, కానీ నేనేం చేస్తాను? మంచిది తీసుకుంటానని చెప్పేసి అంటారు. మరి అలాగైతే దేవాది దేవుడైనటువంటి ఆయన ఆ గొప్పవాడు, ఆ మహాత్యము కలిగినటువంటి వాడు, ఆయన నిర్ణయించుకున్నటువంటి విధానాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన ఎవరిని నిర్ణయించుకున్నాడో తెలుసా? ఆయన అబ్రహామును నిర్ణయించుకున్నాడట. ఎవరు నిర్ణయించుకున్నాడు చెప్పండి? అబ్రహామును నిర్ణయించుకున్నాడు. అబ్రహామును నిర్ణయించుకున్నటువంటి దేవుడు. అబ్రహామును నిర్ణయించి అనేటువంటి మాట ఆదికాండం 12వ అధ్యాయంలో, ఆదికాండంలో 12వ అధ్యాయము మనం చదివితే మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అబ్రహామును ఏర్పాటు చేసుకోవడానికి ముందు ఆయన అబ్రహామేం కాదు, ఆయన అబ్రామే. ఆయన ఎవరు చెప్పండి? అబ్రామ్. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, నీవు అబ్రామును ఏర్పరచుకొని అనే మాట మనం చూస్తాం. చూడండి, అక్కడ ఒక మాట నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన ఒక చక్కటి మాటను అక్కడ చెప్తా ఉంటాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో 7వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనం. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అనే స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. ఎవరిని నిర్ణయించుకున్నావు అని మనం ఆలోచన చేస్తే ఆయన అబ్రామును ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి వాడు అబ్రహాము? అబ్రాహాము యొక్క తండ్రి పేరు తెరహు. అబ్రహాం యొక్క తండ్రి పేరు ఏంటి చెప్పండి? తెరహు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం, యెహోషువ అంటాడు, అబ్రహాము అతని తల్లిదండ్రులు ఏం చేశారంటే చెప్పండి, నది అద్దరిన ఇతర దేవతలను పూజించిరని యెహోషువ గ్రంథంలో ఉంది. అంటే అబ్రహాం యొక్క పితరులు ఎలాంటి వారు అంటే విగ్రహారాధన చేసేవారు. అబ్రహాము పితరులు ఎలాంటి వారు అంటే లోకానుసారమైన జీవితాన్ని జీవించిన వారు. అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి అబ్రామును దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏర్పాటు చేసుకున్నారు. అబ్రాములో ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం లేదు. అబ్రాములో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? అబ్రాహాం ఏమన్నా దేవుడి సంతానమా, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తా, లేకపోతే ఏ గొప్ప లక్షణం ఉంది అబ్రాహాములో అని చూస్తే అబ్రాహాములో ఏ గొప్ప లక్షణము లేదు. పైగా అన్ని లోపాలు ఉన్నాయి అబ్రాహాంలో. అయితే అలాంటి అబ్రాహామును దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత నేను ఏశావును ద్వేషించితిని, యాకోబును ప్రేమించితిని అని దేవుని వాక్యంలో ఏమని చెప్పండి? మరొకసారి చెప్పండి అన్నమాట. నేను ఏశావును ద్వేషించి
యాకోబును ప్రేమించారు. ఎందుకు ప్రేమించావు ప్రభు అని మనం ఒకవేళ ప్రభువుని అడిగితే, ఒకవేళ మనం ఆలోచన చేస్తే, యాకోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, యాకోబు యొక్క పేరుకు అర్థం ఏంటి చెప్పండి? యాకోబు యొక్క పేరుకి ఏంటి అర్థము? మోసగాడు అనేటువంటి పేరు. అయితే ఈ మోసగాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఎవరైనా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? మోసగాడు. ఇస్సాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, యాకోబు, ఏశావు. ఆ యాకోబు ఏశావు అంటే పెద్ద కొడుకు ఇస్సాకు చాలా ఇష్టం. నేను చనిపోక ముందు నిన్ను దీవించినట్లుగా నువ్వు వెళ్ళి నా కొరకు రుచికల భోజ్యాలు తీసుకొని రమ్మని చెప్పేసి పంపించాడు. ఆ మాటను తల్లి రిబ్కా విన్నది. యాకోబు అంటే ఇష్టం రిబ్కాకి. ఏం చేసింది చెప్పండి? ఆమె త్వరగా ఒక గొర్రెపిల్లని సిద్ధపరిచి తీసుకుని వెళ్ళి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నీవు ఆ దీవెనలని నువ్వు పొందుకోమని చెప్పేసి ఎవరిని పంపించింది చెప్పండి? యాకోబును పంపించింది. యాకోబును పంపించిన తర్వాత యాకోబు ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అప్పటికే ఇస్సాకు కనులకు మంద దృష్టి కలిగిందట. ప్రియులారా, ఎప్పుడైతే యాకోబు అక్కడికి వచ్చాడో అక్కడ ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరం విని, అరే ఈ మాటలు యాకోబు లాగున్నాయే, నువ్వెవరు అని అడిగితే, నేను నీ పెద్ద కుమారుడినైనా ఏమన్నాడు చెప్పండి? ఏశావును అని చెప్పేసి అన్నాడు. మోసం చేశాడు. తన అన్న వచ్చాడు, ఎంత బాధపడ్డాడో. ఒక దీవెన నాకు లేదా అనంటే, నీ తమ్ముడు నిన్ను మోసగించి ఏం చేశాడు? నా దగ్గర ఉన్నటువంటి ఈ దీవెనలన్నీ కూడా ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మోసగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విగ్రహారాధికుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోసగాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క ఏర్పాటును మనం చూస్తే ఆయన నిర్ణయించినది ఎవరిని అనంటే, ఎవరైతే అధములో, ఈ లోకంలో ఎవరైతే మోసగాల్లో, ఎవరైతే దేవునికి విరోధులో, ఎవరైతే దేవునికి విరోధంగా జీవించిన వారో, ఆ పౌలు అంటాడు చూడండి. పౌలు తిమోతికి రాస్తూ ఆయన ఒక మాట అంటాడు. పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట రాశాడు చూడండి. 12వ వచనం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు ఏం చేశాడని చెప్పండి? నియమించి. ఎవరైనా? పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు చెప్పండి? ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయన గురించినటువంటి సాక్ష్యము ఆయనే చెప్తున్నాడు. నేను ఒకప్పుడు ఎలాంటి వాడంటే చెప్పండి? దూషకుడను, దూషించిన వాడను, హింసకుడను, హానికరుడను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఏర్పాటు ఎంత విచిత్రమైందో చూడండి. ఒక నలుగురు వ్యక్తులు అందులో ఉంటే, ఆ నలుగురు వ్యక్తులు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ముగ్గురు వ్యక్తుల్ని మనం ముందు పెట్టుకొని చూస్తే, అబ్రహాముని ఏర్పాటు చేసుకున్న విధానం చూసినా, యాకోబుని ఏర్పాటు చేసుకున్న విధానం చూసినా, పౌలుని ఏర్పాటు చేసుకున్న విధానం చూసినా, ఆ తర్వాత ఆయన మత్తయిని ఏర్పాటు చేసుకున్న విధానం చూసినా, పేతురుని ఏర్పాటు చేసుకున్న విధానం చూసినా, ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులను అందరినీ ఏర్పాటు చేసుకున్న విధానం చూసినా, వాళ్ళందరూ ఈ లోకంలో ఘనహీనులుగా ఉన్నవారు, శత్రువులుగా ఉన్నవారు, బలహీనులుగా ఉన్నవారు, భక్తిహీనులుగా ఉన్నవారు, దేవుని ఎరగనటువంటి వారు. అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. దేవుని ఏర్పాటు మన ఏర్పాటు వంటిది కాదు. ఆయన ఏర్పాటు విచిత్రమైనటువంటిది, పనికి మాలినటువంటి, లేకపోతే పడిచెడినటువంటి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనని గురించినటువంటి మొత్తం విషయాలు అక్కడ ఉన్నాయి చూడండి. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చూడండి. 26వ వచనం నుంచి, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు నిర్ణయించి పిలిచింది ఎవరిని అనంటే, ఎవరైతే వెర్రివారో, ఎవరైతే బలహీనులో, ఎవరైతే నీచులో, ఎవరైతే తృణీకరించబడిన వారో, ఎవరైతే ఎన్నిక లేని వారో, అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంట? దేవుని యొక్క ప్రణాళికను చూడండి. ఎంత చిత్రమైనటువంటి ప్రణాళిక దేవుడిది.
మనుషులుగా మనము అంత మంచిగా ఉన్న వాటిని మనం ఏర్పాటు చేసుకోవాలని ఇష్టపడతాం, కానీ దేవుని యొక్క ఏర్పాటును మనము ఆలోచన చేసినప్పుడు దేవుని ఏర్పాటు ఏంటిది అంటే, ఎవరు పడి చెడిపోయినారో, ఎవరైతే తృణీకరించబడినారో, ఎవరు ఎన్నిక లేని వారుగా ఉన్నారో, ఎవరు ఘనహీనులుగా ఉన్నారో, ఎవరు ఇక తృణీకరించబడి వెర్రివారినట దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? వెర్రివారిని. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన సంచరిస్తున్నటువంటి దినాల్లో 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిలో 12 మంది గొప్ప వంశీయులు కాదు, లేకపోతే గొప్ప ఆస్తిపరులు కాదు, లేకపోతే గొప్పగా చదువుకున్నవారు కాదు, లేకపోతే గొప్ప ఘనత కలిగినటువంటి వారు కాదు. వాళ్ళందరూ ఎలాంటి వారు చెప్పండి? ఒకరు చేపలు పట్టేవారు, ఒకరేమో సుంకపు మెట్టు దగ్గర కూర్చొని సుంకం వసూలు చేసేవారు. సుంకం వసూలు చేయడం అంటే అది ఆ దినాల్లో చాలా ఘోరమైనటువంటిది. ఎందుకనంటే అది లంచగొండితనంతో సమానం. అక్కడ లంచగొండులు అన్నటువంటి వాళ్ళు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏర్పాటు చేసుకున్నాడు. పౌలును చూస్తే పౌలు అంటున్నాడు, నేను పూర్వం ఎలాంటి వాడను? దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క అందుకే మనం రోమపత్రికలో మనం చూసాం కదా, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? 8వ అధ్యాయంలో మరొకసారి ఆ మాట చదువుదామా? 8వ అధ్యాయంలో చూడండి ఆ మాట. 8వ అధ్యాయం 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని ఏం చేశాడంట? పిలిచెను అనేటువంటి మాట. ఆ ప్రేమ కలిగినటువంటి ప్రభు మనల్ని నిర్ణయించి ఏం చేశాడు చెప్పండి? పిలిచాడు. నిర్ణయించి వదిలేయలేదు. అబ్రాహామును నిర్ణయించి వదిలేయలేదండి, ఆయన పిలిచాడు. నీవు లేచి నీ దేశం నుండి, నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు వేరే ఏం చేయాలి? నేను నీకు చూపించబో దేశమునకు నీవు వెళ్ళాలని ఆయన పిలిచినటువంటి దేవుడు. పేతురును పిలిచినటువంటి దేవుడు. నీ వరలు విడిచిపెట్టి నన్ను వెంబడించమని పిలిచినటువంటి దేవుడు. నిర్ణయించుకున్నాడు, ఆయన పిలిచాడు. ఆయన పిలుపు, ఆయన ప్రేమ కలిగినటువంటి పిలుపును మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఆయన పిలిచాడు మనల్ని. మూడవదిగా మనం చూస్తే ఆ పిలిచినటువంటి దేవుడు ఏం చేసినట్టు చెప్పండి? పిలిచి ఏం చేసినట్ట? ఎవరిని పిలిచనో పిలిచిన వాళ్ళని ఇంకా మళ్ళీ వదిలిపెట్టలేదు. నిర్ణయించుకొని వదిలిపెట్టలేదు. ఏం చేశాడు? పిలిచాడు. పిలిచి వదిలేయలేదు. ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చినట్టుగా మనం చూస్తాం. నీతిమంతులుగా తీర్చాడు. పిల్లరా, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో అబ్రాహామును గురించి చెప్తూ, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం ఆ తర్వాత వచనంలో మనం చూస్తే ఇందాక చదివే కదా మాట. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనాన్ని మరలా చదవండి. 7వ వచనం. దేవా యెహోవా అబ్రాహామును ఏర్పరచుకొని స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధనను చేసిన వాడవు నీవే. ప్రియులరా, ఇక్కడ చూడండి, అబ్రాహామును ఏర్పరచుకోవడం. ప్రియులరా, మీకు ఈ చిన్న విషయం మీకు అర్థం కావాలి. బైబిల్ని 3 భాగాలుగా మనం విభజిస్తే, ఒకవేళ ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు కూడా దాన్ని అన్యజనుల చరిత్ర అని అంటాం. అంటే అక్కడి వరకు ఉన్న వాళ్ళందరినీ ఏమంటారు చెప్పండి? అన్యజనుల యొక్క చరిత్ర. ఆదికాండం 12వ అధ్యాయంలో ఎప్పుడైతే అబ్రాహామును పిలవటం మొదలైందో, అబ్రాహామును సపరేట్ చేశాడో, అక్కడి నుంచి అది యూదుల యొక్క లేకపోతే యూదుల యొక్క చరిత్ర అని చెప్పేసి మనం అంటాం. అది ఎక్కడి వరకు అంటే అది అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం వరకు, అంటే పరిశుద్ధాత్ముడు ఆ మేడగదిలో కుమ్మరించబడేంత వరకు కూడా అది యూదుల యొక్క చరిత్రగా మనం చూస్తాం. ఆ తర్వాత అప్పుడు అక్కడ శిష్యులు ఏం చేయబడ్డారు చెప్పండి? మొట్టమొదటిగా క్రైస్తవులని పిలువబడి అని మనం చూస్తాం అక్కడ. కాబట్టి ఆ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నుంచి చివరి వరకు కూడా ఇది క్రైస్తవుల యొక్క చరిత్రగా బైబిల్ చరిత్రకారులు దీన్ని విభజిస్తారు. పిల్లరా, ఆదికాండం 12వ అధ్యాయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత లాంటిది. అబ్రాహామును పిలిచి దేవుడు వదిలిపెట్టలేదు. ఆయన అన్నాడు, నీవు ఆకాశం వైపు చూడు, ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద చూడు, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానని చెప్పేసి అన్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని ఏం చేశాడు చెప్పండి? నెరవేర్చాడు. భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులు అంటే ఆయన యూదా సంతతి గురించినటువంటి విషయాలు, ఆయన శరీర సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి జనాంగం గురించినటువంటి వాగ్దానం,
ఆయన ఆకాశ నక్షత్రాలు అనేటువంటి మాట అది పరసంబంధమైనటువంటి ఆశీర్వాదానికి సంబంధించినటువంటి వాగ్దానంగా మనం చూస్తాం. ఈనాడు ఎక్కడికి వెళ్ళినా కూడా క్రైస్తవ్యం, విశ్వాసులు, దేవుని యొక్క ప్రజలు ఇక్కడ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆకాశ రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె దేవుడు విస్తరింపజేసి అబ్రహాముకి ఇచ్చినటువంటి నిబంధనను ఏం చేశాడు చెప్పండి? ఆయన స్థిరపరిచాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు నిర్ణయించి ఏం చేశాడు? పిలిచి ఏం చేశాడట? అబ్రామును అబ్రహాముగా మార్చినట్టుగా మనం చూస్తాం. శారాయిని ఏం చేశాడు చెప్పండి? శారాగా మార్చినట్టుగా మనం చూస్తాం. మోసగాడైనటువంటి యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే ఏశావును కలవడానికి వెళ్తున్నాడో ఆయన తన యొక్క మందలన్నింటినీ 2 గుంపులుగా చేశాడు. ఆ 2 గుంపులు ఏం చేశాడు చెప్పండి? ఒక గుంపు పోయినా ఇంకో గుంపు మిగిలిపోద్దనేటువంటి ఆలోచన చేసి 2 గుంపులుగా చేశాడు. అన్నకి ఎదురుగా పంపించేశాడు. ముందు దాసులను, కానుకలను అన్నింటినీ పంపించాడు. అన్నిటికంటే వెనుక తనకి ఇష్టమైనటువంటి భార్యను ఉంచాడు. పంపించాడు, ఏదో ప్రణాళిక చేసి పంపించాడు. ఆ సమయంలో ఏం జరిగింది అంటే ఆయన ఒక్కడే యబ్బోకు రేవు దగ్గరికి మిగిలిపోయినాడు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? అక్కడ ఒక్కడే ఉండిపోయాడు. అక్కడ ఒక నరుడు రాత్రంతా అతను ఏం చేసినట్ట? పెనుగులాడాడు. ఆ మాటలు మనం చదువుదామా? ఆదికాండంలో ఆ విషయాలు మనం చూద్దాం. 32వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుదాం, లేక 22 నుంచి చదవండి. 22 నుంచి. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవార్చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీ నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని. ఇశ్రాయేలు అంటే కింద ఫుట్నోట్లు ఏమని చెప్పండి? అక్కడ దేవునితో పోరాడువాడు అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఏం పేరు? యాకోబు యొక్క మొదటి పేరు ఏంటి అంటే, మొదటి పేరు యొక్క అర్థం ఏంటి అంటే మోసగాడు అని అర్థం. ఇలాంటి మోసగాన్ని దేవుడు ఏర్పాటు చేసి నిర్ణయించాడట, పిలిచాడట. పిలిచిన వాడిని ఏం చేశాడు చెప్పండి? నీతిమంతునిగా తీర్చినట్టుగా మనం చూస్తాం. పిలిచిన వాడిని ఏం చేశాడు చెప్పండి? నీతిమంతులుగా తీర్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఎవరిని ముందుగా నిర్ణయించాడో, అబ్రహామును ముందుగా నిర్ణయించాడు. అబ్రహాముగా మార్చాడు. యాకోబును ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబుని ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలుగా మార్చి వారిని నీతిమంతులుగా మార్చాడు. వారిని ఏం చేశాడు చెప్పండి? నీతిమంతులుగా మార్చాడు. రెండవ మాటగా మనం చూసాం. మూడవదిగా మనం చూద్దాం. చూడండి, అదే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మరలా వచనాన్ని మనం చదువుదాం. 30వ వచనం. 8వ అధ్యాయం 30వ వచనం. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అనేటువంటి మాట మనం చూస్తాం. నిర్ణయించి పిలిచాడు. రెండవ మాట ఏంటి చెప్పండి? పిలిచి ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. అక్కడితో వదిలేశాడా చెప్పండి? లేదు. ఆయన నీతిమంతులుగా ఎవరినైతే తీర్చాడో వారిని ఏం చేశాడట? ఆయనను మనం మహిమపరచడం కాదు, ఆయన ఏం చేసినట? మనలను మహిమపరిచాడు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇది ఎంత గొప్ప మాట! మనలను మహిమపరచాడు. ఎవరినైతే నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను అనేటువంటి మాట మనం చూస్తాం. ఇది మన గురించి రాయబడవలసినటువంటి మాటే కాదండి. అసలు మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎలాగైతే అబ్రామును ఏర్పరచుకున్నాడు, అబ్రాము ఎంత అన్యుడిగా జీవించినటువంటి అబ్రామును దేవుడు ఏర్పరచుకున్నాడు. మోసగాడైనటువంటి యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే తృణీకరించబడినటువంటి మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే అబ్రాము యాకోబుల విషయం కంటే కూడా
మన ప్రణాళిక ఎలాంటిదో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు కదా, ఏమంటాడు చెప్పండి? మొదటి అధ్యాయంలో ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? జగత్తు పునాది వేయబడక మునిపే అనేటువంటి మాట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 4-6 వచనాల్లో చదువుదాం. ఎఫెసీయులకు రాసి ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని చూడండి, ఎప్పుడట ఏర్పాటు చేసుకుంది అంటే జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే నీ పేరు, నా పేరు, నీవు నేను దేవునికి ఎప్పుడు తెలుసు అనంటే, నీవు నేను పుట్టక ముందు కాదు, లేకపోతే మన తల్లిదండ్రులు పుట్టక ముందు కాదు, అసలు ఈ భూమికి పునాది వేయకముందే ఏం చేస్తాడు చెప్పండి? నీవు నేను తెలుసట ఆయనకి. నీ పేరు నా పేరు తెలుసట. నిన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా ఆయన? ఎప్పుడంటే ఆయన నీవు పునాది వేయబడక మునిపే. ఏదైనా ఒక ఉద్యోగం రావాలి అనుకోండి, ఏం చేయాలి చెప్పండి? మనము ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి గవర్నమెంట్, అవునా కాదా? ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ అప్లికేషన్ చూసి ఇతడు క్వాలిఫై అవుతాడా లేదా, అతనికి ఒక ఎగ్జామ్ పెట్టి ఒకవేళ మంచి మార్కులు వస్తే ఏం చేస్తారు చెప్పండి? సెలెక్షన్ చేస్తారు. ఒకవేళ అప్లై చేయని వారికి జాబ్ వస్తుందా చెప్పండి? నేను అసలు ఏ ఉద్యోగానికి అప్లై చేయలేదు, నాకు ఉద్యోగం వస్తుందా? రానే రాదు. అలాగైతే మనకి ఈ ఉద్యోగం రావడానికి మనం ఏం అప్లై చేయలేదు. మనం ఏం చేయలేదు చెప్పండి? ఏమి అప్లై చేయకుండానే మనకి ఏమొచ్చింది? ఇక్కడ ఒక గొప్ప స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, మనని ఏర్పాటు చేసుకుంది ఆయనే. మన యొక్క ప్రమేయం ఏమీ లేకుండానే ఆయనే మనల్ని ఏం చేసినట్టు చెప్పండి? ఆయన నిర్ణయించినట్టుగా మనం చూస్తాం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు మనం ఆలోచన చేసినప్పుడు అవి ఎంత గంభీరమైనవో, ఎంత గొప్పవో, ఆయన ఎంత మహిమాన్వితుడో మనకు అర్థమవుతుంది. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట, క్రీస్తులో మనల్ని చూశాడట ఆల్రెడీ. అలాగైతే ప్రియులారా, నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చడం అబ్రాహామును యాకోబును నీతిమంతులుగా తీర్చినంత సులభం కాలేదు. అబ్రాహామును యాకోబును ఏమన్నట్టు చెప్పండి? ఇక మీద నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అయిపోయింది. ఒక పోరాటం జరిగింది అక్కడ. యాకోబు పోరాటం చేశాడు దేవునితోటి, దేవుడు పోరాటం చేశాడు అక్కడ యాకోబుతోటి. ఆ పోరాటం అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఎవరు చెప్పు నువ్వెవరు? యాకోబు కాదు, ఇశ్రాయేలు అంటాడు. ఒక పోరాటం జరిగింది. అలాగైతే నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడానికి ఒక గొప్ప పోరాటం జరిగింది, ఒక గొప్ప యుద్ధం జరిగింది, ఒక గొప్ప సంగ్రామం. అది ఎంత గొప్ప యుద్ధం అనంటే, ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి జరగనటువంటి ఒక గొప్ప యుద్ధం జరిగినట్లుగా మనం చూస్తాం. ఆ యుద్ధం ఎక్కడ జరిగిందో తెలుసా? ఆ కలువరి శిలువలో జరిగింది. ఆ కలువరి శిలువలో జరిగినటువంటి ఒక గొప్ప యుద్ధాన్ని మనం చూస్తాం. సంసోను 1000 మందిని చంపిన తర్వాత ఆయన అంటాడు, నేను దప్పికొనుచున్నాను అని అంటాడు. ఎందుకు అనంటే, ఒక గొప్ప యుద్ధం చేసిన తర్వాత ఏమైందంటే అతనికి దప్పిక కలిగినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు ఆ శిలువలో ఆయన గొప్ప యుద్ధం చేశాడు. ఎవరితో యుద్ధం చేశాడంటే, సాతాను యొక్క అంధకార శక్తులతో ఆయన ఏం చేశాడు? ఆయన యుద్ధము చేశాడు. ఆయన పాపముతో యుద్ధము చేశాడు. ఆయన సాతానుతో యుద్ధము చేశాడు. ఆయన ఈ చీకటి శక్తులతో యుద్ధం చేశాడు. వాటన్నిటిని జయించి ఆయన శిలువలో ఏమని అన్నాడు చెప్పండి? ఇదిగో నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. పిల్లరా, ఆయన దప్పిక ఎందుకైంది ఆయనకు అంటే, మనం చూడటానికి ఆయన సిలువలో ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ ఆయన ఒక యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆ సిలువ వెనకాల. ఎందుకు ప్రభువా ఇంత గొప్ప యుద్ధం చేస్తున్నావు, ఎందుకు నిలబడి ఉన్నావు అంటే, నా కుమారుడా, నిన్ను నన్ను విడిపించడానికే, నిన్ను విడిపించడానికే, నీ పాపం నుండి నేను విడిపించాలి, నిన్ను నిర్ణయించాను, నిన్ను పిలిచాను, నిన్ను నీతిమంతుని చేయాలి. నిన్ను నీతిమంతుని చేయాలి అంటే నేనేం చేయాలి? నేను ఈ శిలువ మీదకి వెళ్ళాలి, నేను మనుషుల చేతికి అప్పగించబడాలి, ఆ సైనికుల చేతికి అప్పగించబడాలి. వారు నన్ను తీసుకెళ్లి అవమానించాలి, వారు నన్ను దూషించాలి, వారు నన్ను తిట్టాలి, వారు నా ముఖం మీద ఉమ్మివేయాలి, వాళ్ళు కర్రలతో నా చెంపల మీద కొట్టాలి, వారు నా గడ్డం పెరికి వేయాలి, నా వీపంతా నాగని చాలా వరే దున్నాలి, నేను అవమానపరచబడాలి, నా మీద భారమైన శిలువ మోపబడాలి, నేను వెళ్ళాలి ఆ కలువరి శిలువ మీద, నా కాళ్ళ చేతుల్లో చీలలు కొట్టబడాలి. యూదులు నేరం చేసిన వాడిని భూమి మీద చంపరు,
యూదులు నేరం చేసిన వారిని ఏం చేయాలి చెప్పండి? భూమి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక దోషిగా భూమికి ఎత్తులో, భూమికి ఆకాశానికి మధ్యన వేలాడదీసి, ఆ ఒక దొంగలలో ఒక దొంగ వలె యేసుక్రీస్తు ప్రభు ఏం చేయబడాడు చెప్పండి? ఆయన వస్త్రహీనుడుగా, వ్యాధిగ్రస్తుడుగా, ఆయన యొక్క శ్రమలను మనం చూసినప్పుడు, ప్రభువా ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నావు అంటే, నిన్ను నిర్ణయించి పిలిచాను, నిన్ను పిలిచాను కదా, నిన్ను నీతిమంతుని చేయాలి, నిన్ను నీతిమంతురాలిగా చేయాలి, అది నేను కోరుకున్నటువంటిది, నా ప్రణాళిక, నిన్ను నీతిమంతుని చేయాలనుకుంటున్నాను. అందుకే నేను ఈ కల్వరి శిలువలో ఉన్నాను. యాకోబును నీతిమంతుని చేసినంత సులభం కాలేదు, అబ్రాహామును నీతిమంతుని చేసినంత సులభం కాలేదు నిన్ను నన్ను నీతిమంతుని చేయడం. అందుకే రోమా పత్రికలో చక్కని మాటలు, మన గురించినటువంటి కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక, నేను ఎప్పుడో ఈ మాటలు మీకు చూపిస్తూ ఉంటాను. 5వ అధ్యాయంలో 6వ వచనం నుంచి, ఏలయనగా మనమింకను భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన. 8వ వచనం అమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన. 10వ వచనం అమ్మా. ఏలయనగా శత్రువులమై ఉండగా తన కుమారుని మరణము ద్వారా. ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నాం మనం చూడండి. అక్కడ ఒక మాట రాయబడింది, మంచివాని కొరకు, నీతిమంతుని కొరకు ఒకటి చనిపోవటము అరుదు, మంచివాని కొరకు ఎవరైనా తెగిస్తాడేమో కానీ ఎలాంటి వాళ్ళ మాట చెప్పండి. మనము అక్కడ 4 మాటలు ఉన్నాయి. 6వ వచనంలో బలహీనులమని, 7వ వచనంలో 6వ వచనంలోనే భక్తిహీనులమని, 8వ వచనంలో ఏమని చెప్పండి? పాపులమని, 10వ వచనంలో ఏమని చెప్పండి? శత్రువులమని. బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు, శత్రువుల కొరకు, పాపులమైనటువంటి మన కొరకు ఆయన ఏం చేసినట? చనిపోయాడట. తండ్రి తన కుమారుని విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ త్యాగాన్ని మనం ఆలోచన చేస్తే, ఆయన మనల్ని నీతిమంతులుగా చేయటానికే, ప్రియులారా, నీవు నేను నీతిమంతులుగా తీర్చబడాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆసక్తి. అందుకే ఆయన తన సొంత కుమారుని ఇవ్వటానికి ఏం చేయలేదట? వెనుదీయలేదు కదా. సొంత కుమారుని ఇవ్వటానికి వెనుదీయలేదు. అయితే ఆ కుమారుడు కూడా ఎలా చేశాడట? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంది, ఆ తండ్రితో సమానంగా ఉండుట. మాటలన్నీ మళ్ళీ మనకు తెలిసినవి, అందుకే నేను చూపించట్లేదు. తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఏమీ లేనివాడుగా, ఒక దరిద్రునిగా ఈ లోకంలో వచ్చాడు. ఎందుకనంటే నీవు తన దారిద్ర్యము చేత ధనవంతుడు కావాలని, నీ నిమిత్తం ఏమయ్యాడు? ఆయన దరిద్రుడాయన అనేటువంటి మాట. ఆయన ఎంత అవమానం, ఎంత హింస, ఎంత వేదన కల్వరి శిలువలో. ప్రియులారా, ఆ ప్రభు యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ముందు రోజే ఆయన ఖైదు చేశారు. పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి తిప్పుతా ఉన్నారు. తీసుకుని వచ్చిన తర్వాత ఇక చేతులు కడిగేసుకున్నారు వాళ్ళు. మాకు అతని సిలువ వేయమని చెప్పేసి అందరూ కేకలు వేశారు. వారి కేకలు గెలిచాయి. ఆయన తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, ఆయన సిలువ వేయమన్నప్పుడు ఒక్కసారి ఆయన నిలబడి అక్కడ, నన్ను ఎందుకు సిలువ వేయమని అంటున్నారు, ఒక కారణం చెప్పండి అంటే చెప్పడానికి ఒక రీజన్ కూడా వాళ్ళ దగ్గర లేదు. ఒకవేళ ఆయన తీసుకొని పోయి ఆయన్ను కొడుతున్నప్పుడు, అత్యధిక ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు పేతురు ఆ సేవకుడి యొక్క ఆ యొక్క బంటి యొక్క చెవిని నరికేసినటువంటి సందర్భంలో ప్రభు ఏమంటాడు చెప్పండి? నేను నా తండ్రిని వేడుకుంటే ఒకవేళ 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సేనా వ్యూహములు నా కొరకు ఏం చేస్తాడు? ఆయన పంపిస్తాడు. కానీ నా ఉద్దేశము అది కాదు. నేనేం చేయబడాలి? అప్పగించబడాలి, నేను అవమానపరచబడాలి, నేను హింసించబడాలి, నేను వారి ద్వారా కొట్టబడాలి, చిత్ర హింసలు అనుభవించాలి. పిల్లల ఆ హింసలన్నింటిలో కూడా ప్రభు సంతోషంగానే ఉన్నాడు. కానీ ఒకానొక సందర్భం వచ్చేసింది. పేతురు రాసిన పత్రికలో మన నిమిత్తము ఆయన పాపముగా చేయబడను అని రాయబడింది. ఏం చేయబడ్డాడు చెప్పండి? మన నిమిత్తం ఆయన పాపంగా చేయబడ్డాడు. పాపముగా చేయబడి ఆయన మన పాపములన్నీ ఆ శిలువలో ఆయన వీపు మీద మోపుకున్నప్పుడు తండ్రి తన చేతిని ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టాడు. తన తల్లి, తన శిష్యులు అందరూ కూడా దూరం వెళ్ళిపోయారు, పారిపోయారు, వెళ్ళిపోయారు. ఎవరూ లేరు అక్కడ. ఎవరూ లేక ఒంటరిగా ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు
సంతోషంగానే ఉన్నాడు. ఎందుకు అనంటే తన తండ్రి తనతో పాటే ఉన్నాడు. తన తండ్రి చెయ్యి ఇంకా ఆయన చేతిని పట్టుకునే ఉంది. ఒక సందర్భం వచ్చేసింది, ఎప్పుడైతే మన పాపములన్నీ కుమారుని యొక్క వీపు మీద మోపబడ్డాయో వెంటనే తండ్రి తన కుమారుని చేతిని ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టేసి గొప్ప వేదన కేక వేశాడండి. ఏమని కేక వేశాడు చెప్పండి? ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిస్తే, నన్ను ఎందుకు కొడుతున్నారని అడగలేదు, నా వస్త్రాలు ఎందుకు తీసేస్తున్నారని అడగలేదు, నాకెందుకు సీరలు కొడుతున్నారని అడగలేదు, నా గడ్డం ఎందుకు పెరిగి వేస్తున్నారని అడగలేదు, నా మీద ఎందుకు ఉమ్మి వేస్తున్నారని అడగలేదు కదా ఆయన. వాటన్నిటినీ భరించినటువంటి ప్రభు తండ్రి తన చేతిని విడిచిపెట్టగానే నా దేవా నన్నేలా చేయి విడిచితివి. దేవుని ఎడబాటును తట్టుకోలేకపోయినాడండి. ఎంత వేదన, ఎంత ఆక్రందన దేవుని లోపల ఆయన నలుగుతూ వేదన పడుతూ సహిస్తూ వచ్చినాడు. ప్రియులారా, ఆ వేదన అంతా నీ కొరకే, ఆ వేదన అంతా నీ కొరకే, నా కొరకే. మనం బలహీనులమే, భక్తిహీనులమే, శత్రువులమే. ఆయన మనల్ని నీతిమంతులుగా చేయాలని, మనల్ని మహిమపరచాలని, మనల్ని మనల్ని హెచ్చించాలని, మనల్ని ఆయనతో సమానముగా ఉంచాలని. నేను తండ్రితో సమానంగా ఉండటం కాదు, నా పిల్లలు కూడా నా తండ్రితో ఏం కావాలి? సమానం అవ్వాలి. అంటే నేను వారిని నా దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అందుకే ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి క్రీస్తు ప్రథమ ఫలముగా మీ కొరకు లేచాడు. ఇక క్రీస్తులో ఉండి ఎవరైతే మరణిస్తారో వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? లేపబడతారు. ప్రియులారా, ఆ గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. జీవము కలిగిన నిరీక్షణ, గొప్ప నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాననే నిరీక్షణ, ఒకవేళ ఆయన రాకడొస్తే ఆయనతో పాటు ఎత్తబడతామనేటువంటి గొప్ప నిరీక్షణ. ఇది గొప్ప మహిమ కదా. ఆయన కడబూర శబ్దం వినబడగానేనట మనమందరము మహిమ దేహాలు ధరించుకుంటామట. కడబూర శబ్దం వినగానే రెప్పపాటున, తెసలోనికీయులకు రాస్తూ పౌలు అంటాడు, ఒక రెప్పపాటున మన దేహాలన్నీ ఏమైపోతాయట? మారిపోతాయి. మనం మహిమ దేహాలు వస్తాయట మనకి. మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోతామట. ఆయనను ఎలాగైతే ఇప్పుడు దేవతలు, కెరూబులు, సెరాపులు ఎలాగైతే ఆరాధన చేస్తున్నారో మనం అందరం ఆ స్థలాల్లోకి వెళ్తామట. ఆ స్థలంలో ప్రభువుని ఆరాధించడానికి మనల్ని తీసుకొని పోయి ఆయత్తపరుస్తున్నాడు ప్రభువు. ప్రియులారా, ఈ భూమి మీద నుంచి ఆ పరంలోనికి మనం వెళ్ళటానికి మనలో ఉన్న అర్హత ఏంటి, మన గొప్పతనం ఏంటి అని ఆలోచన చేస్తే సున్నా, ఏమీ లేదు. మనలో ఏమీ లేదు. ఆయన కేవలం ఆయన యొక్క కృప మాత్రమే. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఆయన కలిగించిన వాడు. ఆయన మనల్నట పిండముగా ఉండగా నా చేతులతో నిన్ను రూపించిన వాడను నేనే అన్నాడు. మన తల్లి గర్భంలో మనకు రూపాన్ని ఇచ్చింది ఆయనేనట. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనం నిర్ణయించాడు. మన రోమపత్రికలో చదివినట్టుగా ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని ఏం చేశాడు చెప్పండి? ఎవరిని పిలిచాడు, ఎవరిని పిలిచిన వారిని ఏం చేశాడు? ఆయన నీతిమంతులుగా చేశాడు. ఎవరిని నీతిమంతులుగా చేశాడు? వారిని మహిమపరిచాడు. ఈ కేటగిరీలోనికి, ఇందులోనికి మనల్ని కూడా దేవుడు నడిపించినందుకై ప్రభువును మనం ఆరాధన చేయాలి. ప్రభు నిజమే, నేను నిజంగా నా జీవితంలో యాకోబు వంటి మోసగాడని, అబ్రాహాము వంటి అబద్ధికుడనే అయినప్పటికీ కూడా అబ్రాహామును అబ్రహాముగా మార్చినట్లుగా, యాకోబును ఇశ్రాయేలుగా మార్చినట్లుగా నా జీవితాన్ని మార్చాము. ఆ ప్రభు యొక్క కృపను తలంచుకొని మనం ఆరాధన చేయాలి. నాకు మెఫీబోషెతు దావీదు అన్న మాటలు నాకు చాలా ఇష్టం. మెఫీబోషెతు దావీదు అంటాడు, చచ్చిన కుక్క వాటి వాడనైన నా ఎడల కృప చూపించిన నీ దాసుడైన నేను ఏ పాటి వాడు. ప్రియులారా, నిజంగా మనము ఆ మెఫీబోషెతు దావీదుతో చెప్పిన మాటలు మన ప్రభుతో మనం చెప్పాలి. నిజమే ప్రభువా, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల ఈ కృప చూపించడానికి, ఇంత దయ చూపించడానికి, ఇంత జాలి చూపించడానికి నీ దాసుడైన నేను ఏ పాటివాడు. మనం ఏ పాటివారు? మన స్థితిని, మన గతిని మార్చిన దేవుడు మన ఎదుట ఉన్నాడు. ఆయన కనపరుచుకుంటున్నాడు. ఇలాగైతే ప్రభువు నీకు ఎలాగ కనపరచబడ్డాడో దాని ఆధారంగా ప్రభువుని మనము ఆధారం చేద్దాం. అందరూ తళ్ళు వంచి మోకరించండి. ఒకరి తర్వాత ఒకరు క్రమంగా కొంచెం బిగ్గరగా ప్రభువును ఆరాధన చేద్దాం. ఒక పాట పాడుతున్నాం. మనమందరం లేచి నిలబడి ఒక పాట పాడదాం. ఆ తర్వాత ప్రభువుని ఆరాధన చేద్దాం.
మనకై యేసు మరణించి మన పాపముల కొరకై 231వ పాట పడదాం. 231వ పాట పాతవాటిలో 203 మొదటి 3 చరణాలు చివరి చరణాలు. మనకై యేసు మరణించి మన పాపముల కొరకై
ఆరాధన చేద్దాం. ఒకరి తర్వాత ఒకరు బిగ్గరగా ఆరాధన చేయండి.